హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మనందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ చూపించబోతున్నాను. ఈ టిప్ చూసాక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. టిప్ 1. ఒక్కోసారి జొన్న రొట్టెలు అనుకోకుండా మిగిలిపోయి నెక్స్ట్ డేకి ఇలా గట్టిగా అట్టలాగా తయారవుతాయి కదండి. ఇలా ఉన్నప్పుడు మనకు కూడా తినాలనిపించదు కదా. అలాంటప్పుడు వీటిని పడేయకుండా ఏం చేయాలో ఈ టిప్ ద్వారా చూపిస్తాను. జొన్న రొట్టెలను తుంచి మిక్సీ జార్లో వేసి మిక్సీ పడితే ఇలా పొడిలాగా తయారవుతుంది. ఈ పొడిని కొలిస్తే కరెక్ట్గా నాకు కప్పు అయిందండి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి కరిగిన తర్వాత ఈ పొడిని వేసి 1 నిమిషం వేయించాలి. తర్వాత ఈ పొడిలో కప్పు బెల్లం, కప్పు నీళ్లు పోసి మంచిగా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఈలోపు జీడిపప్పు కిస్మిస్లను వేయించి ఇలా దగ్గర పడ్డాక వేసి కలుపుకోవాలి. అలాగే పావు స్పూన్ యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ఇలా గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసి వేసుకోవాలి. వేడిగా ఉంటుంది కదండి. గరిటెతోనే ఇలా సమానంగా అయ్యేటట్లు అదుముకోవాలి. ఇంతేనండి. ఆరేక ముక్కలా కట్ చేసుకొని తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందనమాట. అమృతంలాగా చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా జొన్న రొట్టెలు మిగిలిపోతే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇక టిప్ 2. ఆకుకూరలు ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి. కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకొని ఇలా మార్క్ చేసుకుందాము. తర్వాత చాకును కాల్చి కట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కట్ చేశాక సిజర్స్తో కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ బాటిల్లో ఆకుకూరల యొక్క చివర్లు కట్ చేసి పెట్టుకుందాము. కట్ చేయకపోయినా పర్వాలేదండి, కానీ కట్ చేస్తే ఎక్కువ ఆకుకూరలు పడతాయి. కొత్తిమీర, పుదీనా లాంటివి కూడా ఇలాగే పెట్టుకోవచ్చు. సీసాలో పెట్టిన తర్వాత కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ 3 వచ్చేసి నూడిల్స్ గట్టిగా ఉంటాయి కాబట్టి తుంచటం కొంచెం కష్టమైన పని కదండి. పైగా తుంచేటప్పుడు చింది చుట్టూ పడుతూ ఉంటాయి. అయితే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా తుంచాలంటే ఒక టిప్ చెప్తాను. ఏదైనా క్లాత్లో నూడిల్స్ వేసి క్లోజ్ చేసి బయటికి రాకుండా ఇలా ఫోల్డ్ చేశాక చపాతీ కర్రను తీసుకొని 5-6 సార్లు కొడితే నూడిల్స్ ఇలా ఈజీగా ఇరిగి ఉంటాయి. చూడండి ఎంత చక్కగా విరిగాయో. చుట్టూ కూడా చిందవన్నమాట. మీరు కూడా నూడిల్స్ చేసేటప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.